సంక్రాంతికి సొంతళ్లకు వెళ్లే వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. హైవేలపై వాహనదారుల టోల్ ఛార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ల నుంచి ప్రయాణికులు ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం నిర్ణయానికి కేంద్రం అనుమతిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు భారీగా ఊరట కలగనుంది. ఏటా సంక్రాంతి పండుగ సమయంలో తెలంగాణలో ఉన్న ఇతర హైవేలన్నిటితో పోలిస్తే హైదరాబాద్, విజయవాడ హైవేపై తెలంగాణ పరిధిలో ఉన్న పంతంగి, కొర్లపాడు టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే పండగ వేళ హైవేలపై ట్రాఫిక్ జామ్లకు స్వస్తి పలికి ప్రయాణికులు వేగంగా గమ్యం చేరేందుకు ప్రభుత్వం ఈ యోచన చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా టోల్ ప్లాజాల దగ్గర గేట్లను నిర్ణీత సమయంతో పాటు తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేస్తారు. దాంతో వాహనాలు అక్కడ ఆగి ఫాస్టాగ్ స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలు వెళ్తాయని ప్రభుత్వం భావిస్తోంది. సంక్రాంతి పండుగ సమయంలో జాతీయ రహదారులపై ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి, ప్రధానంగా పంతంగి, కోర్లపాడు టోల్ ప్లాజాల దగ్గర ఏ తేదీల్లో ఎన్ని వాహనాలు వెళ్లాయి అనే దానికి సంబంధించి 2023-24 గణాంకాలను ఆర్ఎండ్బీ శాఖ సేకరించింది. వాటి ప్రకారం ఈ ఏడాది పండుగ కోసం ఈ హైవేతో పాటు ఏ తేదీల్లో మిగతా టోల్ ప్లాజాల దగ్గర ఉచిత సేవలను అందించాలి అనే దానిపై ఒక నిర్ణయానికి రానున్నారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. కాబట్టి సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల టోల్ ఛార్జీలను తామే చెల్లిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాయనున్నట్లు తెలిసింది. దీనిపై చర్చించేందుకు మంత్రి కోమటిరెడ్డి, రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్హెచ్ఏఐ అధికారులతో సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు.